మనలో రెండు రకాల మనుషులు ఉంటారండి. మొదటి రకం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ సెల్ఫ్, రెండో రకం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అదర్స్. ఈ సెల్ఫ్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఏదన్నా మంచి పని చేసినప్పుడు వీళ్ళు సొంతగా సంతోషపడుతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. వీళ్ళకు బయట నుంచి ఎలాంటి రిఫరెన్సెస్ అవసరం లేదు, ఎలాంటి పొగడ్త అవసరం లేదు, ఎలాంటి మెప్పు అవసరం లేదు. కానీ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అదర్స్ వాళ్ళు మాత్రం ఏదైనా చేసినప్పుడు వీళ్ళు బయటి వాళ్ళ మెప్పు కోసమని, బయటి వాళ్ళ రిఫరెన్సెస్ కోసమని, వాళ్ళ పొగడ్తల కోసమని చూస్తుంటారు. అప్పుడే వాళ్ళు ఆనందంగా ఉంటారు, అప్పుడే వాళ్ళు తృప్తిగా ఉంటారు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక మేడం ఒక పార్టీకి వెళ్ళాలని బాగా మంచిగా రెడీ అయ్యారు, మంచి డ్రెస్, మంచి నగలు, మంచి మేకప్ వేసుకున్నారు, పార్టీకి వెళ్ళారు. కానీ అక్కడ ఎవరు ఆమె సైడ్ చూడట్లేదు, ఎవరు ఆమెని పట్టించుకోవట్లేదు. అంటే అప్పుడు ఆమె బాధపడుతుంది. ఎందుకంటే ఆమె ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అదర్స్ కాబట్టి బాధపడుతుంది. ఆమెకి ఏంటంటే బయట నుంచి పొగడ్తలు రావాలి, బయట వాళ్ళు వచ్చి నీ నగలు బాగున్నాయి, నీ డ్రెస్ బాగుంది, ఎక్కడ తీసుకున్నారు, మేకప్ చాలా బాగా వేసుకున్నారు అన్నట్టు వాళ్ళు ఈమెను మెచ్చుకోవాలి. అప్పుడే ఈమె సంతోషపడుతుంది, ఆనందపడుతుంది. ఇంకో మేడం ఉన్నారు, బాగా రెడీ అయి వెళ్ళారు. ఆమెను కూడా ఎవరు పొగడట్లేదు, ఎవరు ఆమె సైడ్ ఆమెతోటి మాట్లాడట్లేదు. కానీ ఆమె హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ సెల్ఫ్ కాబట్టి ఆమెకు బయట నుంచి పొగడతలు అవసరం లేదు. ఆమె ఇంటర్నల్గానే హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇంకో ఉదాహరణ, ఒక అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వేశాడు. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అదర్స్ ఉంటే తను బయట నుంచి రిఫరెన్సెస్ కోరుకుంటాడు. వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, నాకు క్లాప్ కొట్టాలి, అందరూ నన్ను పొగడాలి అని అనుకుంటాడు. కానీ ఆ అబ్బాయి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ సెల్ఫ్ అయితే మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. తనకు తెలుసు తను మంచిగా పర్ఫార్మెన్స్ చేశానని తనకు తెలుసు. అందుకనే తను చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాడు. ఈ విధంగా మనలో రెండు రకాలు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ సెల్ఫ్ వాళ్ళు, అదర్స్ వాళ్ళు, రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏం చేయాలంటే మనము సెల్ఫా అదర్సా గుర్తించాలి. అదేవిధంగా మన ఫ్యామిలీ వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, కోలీగ్స్ కానీ మనం డైలీ కమ్యూనికేషన్ ఎవరితోటైతే చేస్తున్నామో వాళ్ళ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంది అని గుర్తించి ఆ విధంగా మనం కమ్యూనికేషన్ చేస్తే వాళ్ళతోటి మంచి ఫలితాలను తీసుకురావచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్.